ఓంతా తుఫాన్ అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర తుఫాన్గా బలపడనుంది. ఏపీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ విభాగం. కాకినాడకు దక్షిణంగా తీరం దాటొచ్చని తెలిపింది. తీరం దాటే సమయంలో 100 నుంచి 110 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందన్న సీనియర్ ఐఏఎస్ అజయ్ జైన్తో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. పర్యవేక్షణ కోసం 9 జిల్లాలకు ప్రత్యేక అధికారిగా సీనియర్ ఐఏఎస్ అజయ్ జైన్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలో ఉండి 9 జిల్లాల్లో కోనసీమ నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న పరిస్థితులను అధ్యయనం చేస్తున్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటూ తుఫాను గమనానికి, వర్షాల ఉధృతికి సంబంధించిన వివరాలను తీసుకుంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర అజయ్ జైన్ ఉన్నారు. సార్, ఈ తుఫాను గమనం మారినట్టు కనిపిస్తోంది, ఎటువైపు వెళ్తుందని మీకున్న సమాచారం? ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారు కూడా వీడియో కాన్ఫరెన్స్ పెట్టి క్లియర్గా ఆదేశం ఇచ్చినారు. టైం టు టైం మనకు అక్కడ ఆర్టీజీ నుంచి, రియల్ టైం గవర్నెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంది. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇది విశాఖపట్నం నుంచి 560 కిలోమీటర్స్ సౌత్ ఈస్ట్లో ఉంది. అదే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తా ఉంది. ముందు అయితే అంచనా వేశారు బిట్వీన్ కాకినాడ టు తుని అన్నారు. ఎప్పుడు అయితే బిట్వీన్ కాకినాడ టు మచిలీపట్నం అంటున్నారు, అంటే కొద్దిగా సౌత్లో డైవర్ట్ అయింది. కానీ ఏదైనా సరే మనం యాక్చువల్ ప్రిడిక్షన్ కూడా చేస్తారు, కానీ ఇంకా కొద్దిగా యాక్చువల్ టైం పడుతుంది. కానీ ఇది 100 to 110 కిలోమీటర్స్ వరకు విండ్ స్పీడ్ ఉండవచ్చు. అండ్ రేపు బిట్వీన్ 10 PM to 11 PM to 29th ఎర్లీ మార్నింగ్ 5 o'clock లోపల ఇది మనకు తీరం దాటే అవకాశం ఉంది. కాబట్టి ఇది మనకు టుమారో ఆఫ్టర్నూన్ నుంచి ఎల్లుండి ఆఫ్టర్నూన్ వరకు చాలా క్రూషియల్. ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఇదే పరిస్థితి. అంటే మీరు పర్యవేక్షిస్తున్న కోనసీమ జిల్లా దగ్గరే తీరాన్ని దాటే అవకాశం ఉందంటున్నారు. అక్కడేమైనా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే తీరం దాటే అవకాశం ఉంది అక్కడ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. బట్ సైక్లోన్ అనేది ఇది ఒక ఆయి మాదిగా ఉంటుంది. సో దీనికి ఇన్ఫ్లుయెన్స్ తీరం దాటిన చోట మాత్రం కాకుండా చుట్టుపక్కన కూడా ఉంటుంది. కాబట్టి 9 జిల్లాల్లో కొద్దిగా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ సివియర్ ఇంపాక్ట్ అయితే అది కరెక్ట్ అయితే ముఖ్యంగా కోనసీమ, అదేవిధంగా తర్వాత కాకినాడ, తర్వాత అటువైపు వెస్ట్ గోదావరి, మచిలీపట్నం వరకు కూడా ఉంటుంది. ఇక్కడ అంకాపల్లి, వైజాగ్లో కూడా కొంత ఉండవచ్చు. సో అక్కడ ఏమంటే మనకు ఎక్కువ అక్కడ హెవీ రెయిన్స్ ఉంటాయి కాబట్టి, అదేవిధంగా హెవీ విండ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ ఎక్కువ మందికి షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మనకు కోనసీమలో ఇప్పటికి 283 ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా కాకినాడలో 260 ఐడెంటిఫై చేశారు. దాదాపు 20,000 మందికి మనం షిఫ్ట్ చేయాలి. ప్లాన్ ఆల్రెడీ రెడీగా ఉంది. రేపటి నుంచి వాళ్ళకి కూడా షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అన్ని చర్యలు తీసుకుంటున్నామని అజయ్ జైన్ చెప్తున్నారు. కెమెరామెన్ ప్రసాద్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.